హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై సండే వ్లాగ్. సో, వీడియో స్టార్ట్ అవ్వగానే మా బుడ్డదాన్ని చూపిస్తున్నాను. చిన్న చైన్ దొరికితే దాన్ని ఇలా హెయిర్ క్లిప్ లాగా పెట్టేసుకుంది. లైక్ రబ్బర్ బ్యాండ్ లాగా పెట్టేసుకొని, ఎక్కడ దేవుడు కనిపించినా చాలు మంచిగా నమస్కారాలు వేసేస్తుందన్నమాట మా పాప. ఎంత భక్తో తనకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడంతా పై బొట్టులు పెట్టుకోవడం, నమస్కారాలు వేయడం. అండ్ ఈరోజు సండే లంచ్‌ని ఈవినింగ్ టైమ్ తింటున్నాం. లైక్ 4:30 అలా అయింది. సో, ఇప్పుడు మేము లంచ్ చేస్తున్నాం. అండ్ అమ్మని కూడా ఇక్కడికే రమ్మన్నాను. వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఈరోజు మా ఆయన ఔట్ సైడ్ ఇంకా ఫుడ్ తెచ్చిచ్చారు. లైక్ బిర్యానీ. ఇక్కడైతే ఈ హోటల్ బిర్యానీ కొంచెం ఫేమస్. సో, రెగ్యులర్‌గా అయితే ఏం తినం గాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఓకే కదా అని బిర్యానీ, కొంచెం షేర్వా అండ్ లివర్ ఫ్రై అండ్ పాపకు కూడా కొంచెం వైట్ రైస్ చేశాను. కావాలంటే ఎవరైనా తింటారు అన్నట్టుగా వైట్ రైస్ చేశాను. రెగ్యులర్‌గా మేమేం నాన్ వెజ్ పర్సన్స్ అయితే కాదు. ఎప్పుడైనా ఇలా అకేషనల్‌లో లేకపోతే ఏదైనా క్రేవింగ్ వచ్చినప్పుడో తప్ప రెగ్యులర్‌గా అయితే మేము నాన్ వెజ్ తినము. అండ్ మాకంత నచ్చదు కూడాను. పాపకు కూడా కొంచెం వైట్ రైస్ కలిపి ఫస్ట్ తినిపించేసాను. సో దట్ మేము కొంచెం పీస్‌ఫుల్‌గా తినొచ్చని. అండ్ అమ్మతో అయితే చాలా డేస్ తర్వాత ఇలా లంచ్ చేస్తున్నాను. ఏదో ఒక మెమోరీ నాకు అమ్మతో ఇలా ఫుడ్ తినడం చాలా ఇష్టం. అండ్ రిషికైతే ఇక్కడ చికెన్ బిర్యానీ తెచ్చాం. లైక్ మటన్ బిర్యానీ ఈ హోటల్‌లో చాలా ఫేమస్. బట్ నాకు రిషికి మటన్ ఎందుకో అంత సెట్ అవ్వదు. సో, మేమైతే చికెన్ బిర్యానీ ప్రిఫర్ చేసాం. అండ్ హానెస్ట్‌గా చెప్పాలంటే మటన్ బిర్యానీ నిజంగా చాలా బావుంటుంది. చికెన్ బిర్యానీ అస్సలు ఓకేగా అనిపించింది గానీ, మటన్ బిర్యానీకున్న క్రేజ్ దీనికి లేదు హానెస్ట్‌లీ చెప్పాలి కాబట్టి. అండ్ లివర్ ఫ్రై రిషికి చాలా ఇష్టమని తెప్పించాను. నాకైతే ఈ లివర్ ఫ్రై ఎలా చేయాలో తెలియదు. మంచిగా లంచ్ చేసేసిన తర్వాత మేము మా కొత్త ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. సో, పాప కూడా మీకి మంచిగా హలో చెప్పేస్తుంది. ఇప్పుడు మేము కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాము కదా! ఆ ఇంటి సైడ్ అయితే ఇలా మంచిగా పొలాలున్నాయి. లైక్ నేచర్‌కి దగ్గరగా ఉంది. ఈవెన్ దో అక్కడ కన్‌స్ట్రక్షన్స్ చాలా ఉన్నా కూడాను వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. లైక్ వాక్ చేయడానికి, ఇలా నేచర్‌ని ఎంజాయ్ చేయడానికి అండ్ పొలం అలా చూడ్డానికి అంతాను జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అలా ఇంటి బయటికొచ్చి కొంచెం దూరం వెళ్తే మంచిగా పొలాలు కనిపిస్తాయి. అండ్ ఇక్కడైతే ఆహ్, ఏమనాలి డాగ్స్ సైన్యమా! మా ఆయనైతే మంచిగా కుక్కల్ని పెంచుకుంటారు. లైక్ స్ట్రీట్ డాగ్స్‌ని. సో, ఎవ్రీడే దానికి బిస్కెట్స్ వేయాలి. సో, ఈరోజు మేము తేవడం మర్చిపోయాం. పాపం వెయిట్ చేసి వెళ్ళిపోయాయి. కింద అయితే కార్ పార్కింగ్ అండ్ 2 రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటదన్నమాట. మొత్తం కంప్లీట్ అయినంక చూపిద్దాం అనుకున్నాం. బట్ ఎందుకో అమ్మకి చూపియాలనిపించింది. అమ్మ రావాలనిపించింది. అమ్మ అడిగింది. "పూజ చేసినప్పుడు వచ్చానమ్మా మళ్ళీ రానే లేదు కదా!" అని. సో, అందుకని అమ్మకి చూపియడానికి ఇలా తోడుకొచ్చా. అండ్ అమ్మకి ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఓపెన్ కిచెన్ వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్‌రూమ్, డైనింగ్ ఏరియా అండ్ యుటిలిటీ ఏరియా ఇలా అంతా చూపిస్తున్నా. అండ్ మాకు లిఫ్ట్ కూడా ఈ రైట్ సైడ్ ఏరియాలో వస్తది. మొత్తం దాన్నలా చూపిస్తుంటే అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఏం చెప్తారో తెలుసా? "ఎప్పుడు క్లీన్ చేస్తావు ఇంత పెద్ద ఇంటిని" అని చెప్పారు. వెంటిలేషన్ అయితే చాలా మంచిగా ఉంది. సో, మేము ఫస్ట్ ప్రియారిటీ అయితే వెంటిలేషన్‌కిచ్చాం. అందుకే మాకు వెంటిలేషన్ మంచిగా ఉంది. అమ్మకి చెప్పు. ಹಾಯ್ ಮಾಡು. ಅಮ್ಮ ಹೇಳಿದಾರಮ್ಮ. నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా అమ్మకి. సో, దాన్ని పాప మళ్ళీ చెప్తుంది తన భాషలో.
మీకు కూడా ఒక ఫన్ అనిపిస్తుందని అలానే పెట్టా. అండ్ ఇక్కడ పైన ఇంకా చూస్తే నేచర్ చూసారా ఎంత మంచిగా ఉందో. తర్వాత అమ్మ వాళ్ళని ఇంట్లో డ్రాప్ చేసేసి వచ్చేటప్పుడు రిషికి ఐస్ క్రీమ్ తెచ్చిచ్చేసాను. ఇప్పుడు నేనొక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నా అని లాస్ట్ 2, 3 వీడియోస్‌లో చెప్పాను కదా! అండ్ ఆ స్కిల్ ఇదే. నేను స్టిచింగ్ నేర్చుకుంటున్నా అండ్ స్టిచ్ చేశాను కూడా. నియర్లీ ఒక 4-5 బ్లౌజెస్ స్టిచ్ చేశాను. దాంట్లో అమ్మకి 3 పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యాయి. కొంచెం నా ఫ్రెండ్ దగ్గర డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని తెలుసుకున్నా. అండ్ యూట్యూబ్‌లో కూడా చూసి నేర్చుకుంటున్నా. ఇప్పుడైతే ఆహ్, కుర్తీ కుడుతున్నా. లైక్ మొత్తం యూట్యూబ్‌లో చూసి కటింగ్, స్టిచింగ్ అన్నీ యూట్యూబ్‌లో చూసే నేర్చుకుంటున్నాను. సమ్‌హౌ మంచిగా ఫీల్ అవుతుందా. ఒకటి ట్రై చేస్తున్నా అండ్ దాంట్లో నేను కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. బట్ గివ్ అప్ అయితే అస్సలు ఇవ్వడం లేదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫైనల్లీ ఈ డ్రెస్ లైక్ కుర్తీ స్టిచ్ చేయడానికి స్టార్ట్ చేసి నియర్లీ 5 డేస్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలుసుకొని, మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి తెలుసుకొని, మొత్తంగా చెడపకూడదు, మంచిగా రావాలి అని ఒక మైండ్‌లో గట్టిగా ఫిక్స్ అయిపోయి కుడుతున్నాను. అండ్ ఈ కుర్తీ ఎలా వచ్చింది అని కూడా నేను వీడియో లాస్ట్‌లో చూపిస్తాను. ఇంకా బ్లౌజెస్ విషయానికి వస్తే, ఒక్క బ్లౌజ్ అమ్మకి చాలా మంచిగా ఫిట్ అయిందంట. లైక్ అమ్మ చాలా మంచిగా కుట్టావని చెప్పారు. ఇంకా ఇప్పుడు చూపించాను కదా! ఆ 2 బ్లౌజెస్ అటు ఇటుగా ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే అని చెప్పారు. ఇలాంటి కొత్త కొత్తవి నేర్చుకోవాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో, నేను ఏదైనా చూసి ఇట్టే పట్టేయగలను. లైక్ అంత మంచి గ్రాస్పింగ్ పవర్ ఉంది నాకు. నా ఫ్రెండ్‌ని అడిగి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకున్నా. అండ్ యూట్యూబ్‌లో చూసి డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలని నేర్చుకుంటున్నా. ఫైనల్లీ నా టాప్ అయితే మంచిగా స్టిచ్ అయింది. కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి గానీ, బట్ ఓవరాల్‌గా ఔట్‌కమ్ అయితే సూపర్బ్‌గా ఉంది. 4 ఔట్ ఆఫ్ 5 ఇచ్చేయొచ్చన్నమాట. ఐరన్ చేసినుంటే ఇంకా మంచిగా ఉండేది. బట్ ఇప్పటికి నాకు బ్యాక్ పెయిన్ సివియర్‌గా వచ్చేసిందన్నమాట. లైక్ 8 అలా కూర్చున్నా. ఇప్పుడు 10 అలా అవుతుందనుకుంటా. సో, చాలా టైర్డ్ అయ్యాను. బట్ నా హ్యాపీనెస్ చూసారా? ఏదైనా ఒక విషయం మనం పర్ఫెక్ట్‌గా చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటది కదా! ఎండ్‌లో. అది ప్రైజ్‌లెస్ అన్నమాట దాన్ని. సో, నెక్స్ట్ అయితే ఇంకా బాటమ్ నేర్చుకోవాలి. అది రేపు స్టార్ట్ చేస్తా. ఇప్పుడైతే నా మండే కోసం ప్రిపరేషన్స్ వెయిట్ చేస్తున్నాయి నా కోసం. సో, అవి చేసేసుకోవాలి. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తా. థాంక్ యూ.